నాకైతే ఎందుకో ఈ మ్యాచ్ కూడా ఒక దూల మ్యాచ్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ లాస్ట్ మ్యాచ్ గెలిచి మంచి ఫామ్లో ఉంది. జీటీ లాస్ట్ మ్యాచ్ ఓడింది, కానీ ఒక రేంజ్ నోక్ అయితే ఆడింది, చాలా విధ్వంసమైన నోక్ ఆడింది. సో అకార్డింగ్ టు ద గ్రౌండ్ స్టాట్స్ 28 మ్యాచ్లు అయ్యాయి. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసుకున్న వాళ్ళు 14 మంది గెలిచారు, అలాగే చేసింగ్ చేసిన వాళ్ళు కూడా 14 మంది గెలిచారు. సగం గెలిచినట్టు యావరేజ్ 172 ఉందన్నమాట ఇందులో స్కోర్. సో దీన్ని బట్టి మనం ఆలోచించవచ్చు మ్యాచ్ ఎలా ఉండొచ్చు అని. ఒక అహ్మదాబాద్ స్టేడియం అనేది ఒక తోప్ స్టేడియంగా మారింది, ఎక్కువ మంది కెపాసిటీ ఉండే స్టేడియం అదే. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్యన ఎస్ఆర్హెచ్కి జీటీకి హెడ్ టు హెడ్ కానీ చూస్తే 3 మ్యాచ్లు అయ్యాయి. అందులో జీటీ 2 గెలిచింది, ఎస్ఆర్హెచ్ మాత్రం 1 గెలిచింది. ఇలా చెప్పడానికి ఏంటి కారణం అంటే, ఇప్పుడు ఇలా జరగకపోవచ్చు కూడా. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టీం ఇంతకు ముందు ఉన్నంత వీక్ అయితే కాదు, జీటీ టీం ఇంతకు ముందు ఉన్నంత స్ట్రాంగ్ అయితే కాదు. చాలా చేంజెస్ జరిగాయి. కాబట్టి ఏమవుతుందో ఇవాళ మధ్యాహ్నం మ్యాచ్ మనమే చూడాలి. చూసాక మీ ముందు మంచి రిజల్ట్స్ తెస్తాను. ఆ తర్వాత విషయానికి వస్తే జీటీ ప్లేయింగ్ 11 ఏముండొచ్చు అని అనుకుంటున్నారు కదా, సేమ్ ఉండొచ్చు. చేంజెస్ అయితే పెద్దగా ఏమి ఉండకపోవచ్చు. ఎందుకంటే కెప్టెన్ శుభ్మన్ గిల్, రుద్మాన్ సాహా, సాయి సుదర్శన్, ఒమర్జాయ్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, ఉమేష్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్, మోహిత్ శర్మ. ఇందులో పెద్దగా చేంజెస్ మనం చూడకపోవచ్చు. మేబీ ఉమేష్ యాదవ్ ప్లేస్లో త్యాగి వస్తే రావచ్చు, లేదా విజయ్ శంకర్ ప్లేస్లో షారుఖ్ ఖాన్ వస్తే రావచ్చు. ఏం చేంజెస్ చేస్తారో వాళ్ళ టీం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11కి వస్తే సేమ్ టీమే వెళ్తారేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ ఇప్పుడున్న స్ట్రాంగ్ పొజిషన్లో టీం చేంజ్ చేసి ఎక్స్పెరిమెంట్స్ చేయరేమో అని నేను అనుకుంటున్నాను. మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి, ఏమైనా చేంజెస్ ఉంటాయా ఏంటి అనేది. వాళ్ళ టీం చూద్దాం ఒకసారి. మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఎడెన్ మార్క్రమ్, క్లాసిన్, షాబాస్, అబ్దుల్ సమద్, ప్యాట్ కమిన్స్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, నటరాజన్ అండ్ ఉన్నత్ కట్.